హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం నేను అహ్మదాబాద్లో ఉన్న గాంధీనగర్లోని కర్ణావతి యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. NAAC A+ అక్రిడేషన్. NAAC A+ అనేది అంత ఈజీగా రాదండి. కోర్సెస్ దగ్గర నుంచి హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే NAAC A+ అనే అక్రిడేషన్ ఇస్తారనమాట. సో వాటన్నిటికీ కరెక్ట్గా సరిపోయింది, చాలా మంచి యూనివర్సిటీ అని చెప్పి NAAC A+ అక్రిడేషన్ ఇచ్చింది. ఇదే ఒక మంచి USP. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎవరో కొత్తగా ఫ్యాకల్టీ ట్రైన్ అయిన వాళ్ళైతే కాదు, ఆల్రెడీ AML గురించి, సైబర్ సెక్యూరిటీ నుంచి, డేటా సైన్సెస్ గురించి ఎవరైతే జాబులు చేస్తున్నారో పెద్ద పెద్ద కంపెనీస్లో, నేను ఇందాక చెప్పినట్టు IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని, దిగ్గజాలను తీసుకొచ్చి మన స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం అనేది నాట్ అయిన జోక్ అండి. జోక్ అస్సలు కాదు. ఎందుకంటే అంత సీరియస్గా ఉన్నారు వీళ్ళు. వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే ఎస్పెషల్లీ అన్ని అప్గ్రేడెడ్ వర్షన్స్లో వాళ్ళు రెడీగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దేవుడి ఆరాధనలో ఉండాలి అండ్ దేవుని స్మరించాలి అనుకుంటే, ఒక పీస్ఫుల్ నేచర్ కావాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు చక్కగా గుడి ఉందన్నమాట మంచిగా. సో అమ్మవారిని ప్రతిష్ఠించారు అండ్ కోవెల అంటారు కదా, సో కోవెల ఉంది అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి. సో లైబ్రరీ విషయానికి వస్తే, అసలు సెంట్రల్ లైబ్రరీ ఉందండి. ఎంత బాగుంది తెలుసా. అసలు బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఆ లైబ్రరీలోనే మనకు డిజిటల్ లైబ్రరీ కూడా ఉందన్నమాట. ఈ బుక్స్ అన్నీ ఉంటాయి, ఈ జర్నల్స్ ఉంటాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు సెమిస్టర్ వైజ్ ఉన్నాయి అనుకో. ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయింది, సో ఆ సెమిస్టర్కి తగ్గ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ బారో చేసుకోవచ్చు. సెమిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆ బుక్స్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. సో అటువంటి అవకాశం కూడా మనకు ఈ లైబ్రరీ, ఎస్పెషల్లీ కర్ణావతి యూనివర్సిటీ లైబ్రరీ అందిస్తుంది. డెఫినెట్లీ కర్ణావతి యూనివర్సిటీలో మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా బీటెక్కి జాయిన్ చేయించండి. ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అండ్ తెలుగు వాళ్ళు స్టూడెంట్సే నాతో మాట్లాడారు. చాలా బాగుంది మేడం క్యాంపస్, ఎంత ఎక్స్పోజర్ ఉంది, మేము ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అని. సో డెఫినెట్లీ అండి, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఒక మాటలో చెప్పాలంటే, నిజంగా ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలి, అన్ని విధాలుగా అన్ని కోణాలలో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డెవలప్ అవ్వాలి అనుకుంటే మాత్రం కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి, ఒకసారి రండి, విజిట్ అవ్వండి. చూసిన తర్వాతే మీరు ఒక డెసిషన్ తీసుకోండి అండ్ నిజంగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి. అండ్ ఆల్ ద పీపుల్, అంటే బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ.